ఓ దేవదేవా, దేవవంద్య, జగన్నాథ, భూతలోకేశ్వర, నీవు ప్రాణులను కాపాడి పోషించేవాడవు. ఈ మహాబలి గొప్ప దానపరుడు తనకున్నదంతా మాట తప్పకుండా నీకే అర్పించినవాడు. కమలలోచన, ఇతడు దండింపదగినవాడు కాడు, కరుణార్హుడు. ఇతనిని బంధ విముక్తునిగా చేసి భయాన్ని తొలగించి నీ పాదపద్మాలను జలముతో అభిషేకించి అర్పించినట్టి భక్తియుక్తుడు. లోకేశ్వరుడవైన నీవు నేడు స్వయముగా వచ్చి అడిగావని, సర్వము హరించి వేయగలవని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చివేసినట్టి త్యాగమూర్తి అయిన బలికి ఈ దృఢపాష బంధము తగునా శ్రీహరి అని అడిగిన బ్రహ్మతో భగవానుడు ఇలా అన్నాడు. ఎవ్వని కరుణింప నిశ్చయించితి, వాని అఖిల విత్తంబునేనపహరింతు. సంసార గురు మదస్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించునతడెల్ల కాలంబునఖిల యోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్తవయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నాగూర్చి రక్షింపవలయువాడు. స్తంభలోభాభిమాన సంసార విభవమత్తుడై చెడనొల్లడు మత్సరుండు. పద్మాసన, నీకు తెలుసు కదా, ఎవ్వనిపైన నేను కరుణ చూపదలుచుకుంటానో వాని యొక్క సకల సంపదలను అపహరిస్తాను. ఎవడు అహంకారంతో కూడి మిక్కిలి మదముతో సంసారమైకంలో మునిగి నన్ను తిరస్కరించి దూషిస్తాడో వాడు నానా రకాల గర్భాలలో పుడుతూ దుర్గతిలోనే పడి ఉంటాడు. కానీ ఎవడైతే ధన యౌవన రూప విద్య బల ఐశ్వర్య జన్మ కర్మల అధిక్యంచే కలిగిన గర్వాహంకారాలను వదిలించుకొని నిర్మలుడవుతాడో వాడు నాచే రక్షింపబడడానికి యోగ్యుడవుతాడు. నాయందు మనస్సు లగ్నము చేసిన వాడు అజ్ఞాన లోభ దురభిమాన సంసార వైభవమత్తుడై నశించడానికి ఇష్టపడడు. ఈ పుణ్యాత్ముడు గురుశాపం వలన రాజ్యభ్రష్టుడైన నిర్మల చిత్తుడైన సన్మార్గాన్ని, దయను, సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టకుండా జ్ఞాని అయి దుస్సాధ్యమైన మాయను గెలిచిన మహనీయుడు. నేను సంతసించాను. ఇతడు సుతల లోకాన్ని పరిపాలిస్తూ సకల ఐశ్వర్యాలతో దానవుల సేవలను అందుకుంటూ సుఖిస్తాడు. ఆ లోకములో ఆపదలు, శ్రమలు, దుఃఖాలు, రోగాలు ఉండవు అని చెప్పి భగవంతుడు బలితో ఇలా అన్నాడు. ఓ ఇంద్రసేన మహారాజా, నీకు శుభమగుగాక. నీ యొక్క దానగుణము అతిశ్రేష్టమైనట్టిది. దేవతలు కూడా నివసించడానికి కాంక్షించే సుతల లోకంలో ఏ విధమైన బాధలు ఉండవు. దానికి నీవే సర్వాధిపతివి. నీ ఆజ్ఞను మీరిన వారిని, నీ శత్రువులను నేను తొలగిస్తుంటాను. నేనెల్లప్పుడూ నీకు కరుణాద్ర దుఃఖులతో దర్శనమిస్తూ నీ కోటగుమ్మం వద్ద కావలియుండి నిన్ను కాపాడుతుంటాను. నన్ను సదా ధ్యానించుచుండడం చేత నీలోని అసురత్వము త్వరలోనే నశిస్తుంది. సావర్ణి మనువు కాలములో నీవు ఇంద్రుడవై దేవతలకు ప్రభు అవుతావు. అతి దుర్లభమైన ఆ పదవిని నేను నీకిచ్చి నిన్ను సదా రక్షిస్తాను అని ప్రేమతో పరమాత్ముడు చెప్పగా బలికి మేను పులకించినది. ఆనంద భాష్పాలు కట్టలు తెంచుకొని ప్రవహించాయి. మాటలు తడబడ్డాయి. చేతులు జోడించి ఇలా అన్నాడు. ఆదిశేష శయన, అంతర్యామి, దేవతలకు గాని దిక్పాలకులకు గాని ఇంకెవరికైనా గాని ఇంత కృపచూపని నీవు నన్ను ఈనాడు ఇలాగ కీర్తించడంతో నా జన్మ ధన్యమైనది. నా జీవితం తేజోమయమైనది. నాకు ఇంకేమి కావాలి? నిన్ను ఆశ్రయించిన వారికి ఇక కష్టాలెక్కడుంటాయి అని హరికి ప్రణామాలు చేసి బ్రహ్మరుద్రాదులకు వందనాలర్పించి బంధ విముక్తుడై పరివార సహితంగా సుతల లోకానికి పయనము కావడానికి సిద్ధపడ్డాడు. విష్ణువు అనుగ్రహం సంపాదించి ధన్యుడై కులానికి కీర్తి తెచ్చిన మనుమని చూచి ప్రహ్లాదుడు సంతసించి దేవదేవుని
ఇలా స్తుతించాడు. ప్రభు, ఈ బలి పొందినటువంటి మహద్భాగ్యము బ్రహ్మరుద్రుడు కూడా పొందలేదు. వారిచే నీవు సతతము పూజింపబడువాడవు అయినను నిన్ను దరిచేరడానికి ఎవ్వరికీ సాధ్యము కాదు. అటువంటి దుర్లభుడవైన నీవు అసురులమైన మా యొక్క దుర్గరక్షకుడవు అవుతున్నావంటే అనూహ్యమైన నీ యొక్క లీలా విలాసాన్ని ఎలాగ గ్రహించగలము? మేము నీచజన్ములము, అల్పులము. అపారమైన నీ యొక్క కృపను ఈ విధంగా పొందడానికి మేము చేసిన పుణ్య విశేషమేమిటో మాకు తెలియదు. ఎంత ఆశ్చర్యము! నీవు సర్వాంతర్యామివి, సమవర్తివి, అయినప్పటికీ భక్తుల పక్షపాతివి, ఆశ్రిత వత్సలుడవు అని చెప్పిన ప్రహ్లాదునితో శ్రీహరి ఇలా అన్నాడు. వత్స ప్రహ్లాద, చాలా సంతోషము. నీవు నీ మనుమనితో సుతల లోకములో ఉండుము. నేను గదాహస్తుడనై మిమ్మల్ని కాపాడుతుంటాను అని చెప్పిన భగవంతునికి ప్రదక్షిణం చేసి ప్రణామాలు చేసి సెలవు తీసుకొని బలి చక్రవర్తితో సుతల లోకానికి వెళ్ళిపోయాడు. పిమ్మట విష్ణువు శుక్రాచార్యుని పిలిచి యాగాన్ని సక్రమంగా నిర్వహించి ముగించమని ఆదేశించాడు. బ్రహ్మాదులు వామనుని ఉపేంద్రునిగా పేర్కొని సర్వలోకాధిపతిగా సర్వభూతనాథునిగా గుర్తించారు. ఉపేంద్రుడు తన అన్న అయిన ఇంద్రునకు స్వర్గలోకాన్ని అర్పించాడు. బ్రహ్మాది దేవతలు విష్ణు మహిమను కొనియాడుకుంటూ స్తుతిస్తూ నిష్క్రమించారు. శ్రీహరి యొక్క త్రివిక్రమ చరిత్రను విన్నవారికి సకల కార్యసిద్ధి, ఉత్తమగతి లభిస్తాయి. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.